ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గంట వచ్చేదైతే అస్సలు మర్చిపోకండి. నమస్తే, NK24 టీవీ వార్తల్లోకి స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ శ్రీనివాస్. 2 రోజులుగా ఏదైతే మరి గతంలో బీఎస్పీకి తెలంగాణ మరి రాష్ట్ర అధ్యక్షులుగా కొనసాగిన మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిపైన కొన్ని వార్తాపత్రికల్లో మరి ఏదైతే వార్తలు రావడం జరుగుతూ ఉన్నది. ఏదైతే తను మొదట బీఎస్పీలోకి చేరిన అనంతరం మరి బీఎస్పీ పార్టీలకి తెలంగాణలో అయితే ఒక హైప్ రావడం జరిగింది. ఏదైతే ఒకవైపుగా శ్రేయస్ మరియు గురుకులాలో ఉన్నటువంటి చాలా మంది ఒకవైపు బహుజన వాదం వైపు ఆకర్షితులయ్యారు. తాను మరి 2024 ఎన్నికలలో 23-24 ఎన్నికలలో మరి సిర్పూర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి దాదాపుగా 65,000 మరి ఓటు బ్యాంక్ అయితే సాధించడం జరిగింది. ఏదైతే మొదటిసారిగా తను రాజకీయాలకు వచ్చిన తర్వాత ఎట్ ఏ టైం అన్ని ఓట్లు రావడం అనేది చాలా చాలా గర్వించదగ్గ విషయమే. కానీ దురదృష్టవశాత్తు తాను ఓడిపోయాడు. అయితే తదనంతరం తాను బహుజన వాదంలో బీఎస్పీని మరి ఏదైతే ఒకవైపుగా ప్రభుత్వం ఉన్నటువంటి కేసీఆర్ పైన యుద్ధం ప్రకటించి మళ్ళీ లోపాయికారి ఒప్పందం ద్వారా మరి ఏదైతే తనకు కొన్ని మరి ఎలాంటి ఆశ చూపారో తెలియదు, కానీ తను మాత్రం మళ్ళీ బీఆర్ఎస్ పై యుద్ధం ప్రకటించి బీఆర్ఎస్ లోకి వెళ్లి ఒక సైనికుడిగా చేరడం జరిగింది. ఏదైతే తను ఉన్నటువంటి ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చి ఒక పార్టీని హైప్ లోకి తీసుకొచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేసి 65,000 ఓటు బ్యాంకును తీసుకొచ్చి నెక్స్ట్ అట్లనే కొనసాగించిందంటే సిర్పూర్ నుంచి కళ్ళు మూసుకొని ఎమ్మెల్యేగా గెలిచేటువంటి స్థాయిని తీసుకొచ్చి ఒకేసారి ఆకాశానికి ఎత్తి నేల కొట్టిన సంఘటన ఈ రోజు తెలంగాణలో బీఎస్పీ పార్టీ ఉంది. సరే, దానికి సెంట్రల్లో బీఎస్పీ మరొక వైపు బీజేపీకి సపోర్ట్ చేస్తుందనే ఒక వార్తా కథనాలు కావచ్చు. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఒక బీఎస్పీకి ఒక మంచి నాయకత్వం వహించి ఒకేసారి చాలా మంది సిర్పూర్ ప్రాంతంలో కూడా యువతి యువకులు చాలా ఆకర్షితులయ్యారు. మరొక వైపు ఇక్కడ పెద్దపల్లి నుంచి ఉషా గారు కూడా రావడం జరిగింది. మరొక వైపు కూడా చాలా స్థానాల నుంచి బీఎస్పీ నుంచి పోటీ చేశారు. మంచి దాదాపుగా 15,000 20,000 ఓటు సాధించారు. అంటే ఓట్ బ్యాంక్ అనేది బీఎస్పీకి షేర్ అయింది. కానీ తదనంతరం తను బీఆర్ఎస్ నుంచి మళ్ళీ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన అనంతరం మొత్తానికైతే బీఎస్పీ పార్టీ సైలెంట్ అయిపోయింది. తదనంతరం మళ్ళీ మంద ప్రభాకర్ గారు ప్రస్తుతం ఇక్కడైతే బీఎస్పీ అధ్యక్షులుగా కొనసాగుతా ఉన్నారు. అక్కడక్కడ మళ్ళీ కమిటీలు వేస్తా ఉన్నారు. కానీ అప్పుడున్నంత హైపు ఇప్పుడు రాలేకపోతా ఉన్నది. అంటే ఒక పార్టీలో ఏదైతే మరి అదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారికి గతంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం టీఎస్పీఎస్సీ చైర్మన్ ఇస్తా అని చెప్పింది. అదే అక్కడికి వెళ్లేది ఉంటే ఈ రోజు విద్యార్థులకు న్యాయం చేసిన వాళ్ళు అయ్యేవాళ్ళు కదా. మీరు ఒకవైపు బీఎస్పీ పార్టీలోకి వచ్చి ఆకాశానికి ఎత్తి అందరు నేలకు ఒకటేసారి కొట్టి చాలా మంది అక్కడ నీ వెంట తిరిగిన వాళ్ళ పైన కేసులు నమోదయ్యి వాళ్ళు ఇప్పుడు సిర్పూర్ లో తలెత్తుకొని బతకలేని పరిస్థితిలో బిక్కుమంటుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రధానంగా మరి మీరు ఎవరిపై యుద్ధం ప్రతిపాదించినటువంటి బీఆర్ఎస్ నేత మరి కోనేరు కోనప్ప గారు కూడా ప్రస్తుతం మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి అక్కడ వర్గపూర్ జరుగుతా ఉందన్నట్టు ఒక విషయం. ఆ కోనేరు కోనప్ప ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మధ్యలో యుద్ధం జరిగిన అనంతరం ఇక్కడ బీజేపీకి సంబంధించినటువంటి పాల్వాయి హరీష్ గారు అయితే అక్కడ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూ గెలవడం జరిగింది. సో అంటే ఆ బీజేపీకి సంబంధించిన ఓటు బ్యాంక్ అనేది చెక్కు చెదరకుండా పెద్ద 60-70 వేల ఓటుతో ఆయన గెలవడం జరిగింది. అంటే 5,000 ఓట్ల మెజార్టీతోనే అక్కడ పాల్వాయి హరీష్ బాబు గారు గెలవడం జరిగింది. అంటే ఒక బహుజనులని ఎవ్వరూ మోసం చేయరు, ఏ అగ్రవర్ణాలు మోసం చేయరు. బహుజన వర్గాన్ని ఎవరో ఒకరు నాయకత్వం వహిస్తూ ఏదైతే ఎవరి పైన యుద్ధం చేస్తారో వారి దగ్గరనే తాకట్టు పెట్టినట్టుగా ఈ రోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వం మనకు తెలంగాణలో కనబడతా ఉన్నది. సో మరొక వైపు ఇప్పుడు బీసీ వాదాన్ని తీసుకొచ్చినటువంటి తీన్మార్ మల్లన్న అదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో పాటు ఇదే క్యాడర్, పాత క్యాడరు, ఇదే ప్రతిపక్ష హోదాలో ఇప్పుడు టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ ని ప్రశ్నించే తీరుగానే కాంగ్రెస్ ని ప్రశ్నించుకుంటూ ఉంటే ఈ రోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీగా గెలిచినటువంటి తీన్మార్ మల్లన్న తనని సస్పెండ్ చేసిన అనంతరం ఈ రోజు అయితే ఏదైతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉండేది ఉంటే తను తప్పకుండా కూడా బీఎస్పీ వైపుగా వచ్చే ప్రయత్నాలు జరిగేటి. ఎందుకంటే ఏదైతే ఇటు బహుజన వాదం, మరొక వైపు బీసీ వాదం, ఎస్సీ ఎస్టీ మైనారిటీలు మరి అగ్రవర్ణాలలో ఉన్నటువంటి పేదవాళ్ళు కూడా కలుపుకొని పోయి వీరిద్దరు యుద్ధం చేస్తే ఆ యుద్ధం అనేది ముందుకెళ్లేటువంటి ప్రయత్నం జరిగేది. సో ఇప్పటికైనా కూడా తీన్మార్ మల్లన్న గారు, మరొక వైపు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, ఇట్లా చాలా మంది కొంతమంది ఏదైతే
చేద్దామనే బయటికి సమాజానికి సేవ చేద్దాం, అణగారిన వర్గాలకు అధికారాన్ని అందిద్దాం అనేటువంటి ఒక సందర్భానికి వచ్చిన వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు చేస్తే అప్పుడు ఏదైతే ఇక్కడ బీసీ సీఎమా లేకుంటే బహుజనాల సీఎమా అగ్రవర్ణాల సీఎం కాకుండా తెలంగాణకు సాధ్యమవుతుంది. కానీ మనం తలొక పార్టీలో ఉండి యుద్ధం ప్రకటిస్తే ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంటది. ఇది నాకు అనిపించింది. ఒక 2-3 డేస్ నుంచి ఒక సోషల్ మీడియాలో వార్తలు చూస్తా ఉన్నాం. ఏదైతే మరి బీఆర్ఎస్ లోకి మరి కేసీఆర్ ఆహ్వానించిన ఆహ్వానం మేరకే మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లేదా ఆయన వదిలిన బాణం అని చెప్పేసి అప్పట్లో కూడా చాలా కేటీఆర్ వదిలిన బాణమే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. గతంలో ఆయన గురుకులలో ఉన్నప్పుడు కూడా సెక్రటరీగా వాళ్ళే దగ్గరుండి చేశారు అనే సంథింగ్ అవన్నీ వార్తలు వచ్చినాయి. ఇప్పుడు తనకు ఎమ్మెల్సీగా ఇస్తారు, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్సీ ఇస్తారు అనేటువంటి ఒక కోణంలో ఆలోచించి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ నుంచి బీఆర్ఎస్ లోకి వెళ్ళడం జరిగింది. సరే, అదే ఇప్పుడు సీట్ ని దశోజు శ్రావణ్ కుమార్ తెలంగాణ మరి ఉద్యమాల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తికి ఇస్తున్నారు అనేటువంటి దాంట్లో రీసెంట్ గా ఒక ప్రెస్ మీట్ మనం చూసినాం. అదే ఒక పేపర్ కి వచ్చింది ఆ వార్త. అయితే ఇప్పుడు చాలా మాధ్యమాలలో కొంతమంది ఫేక్ అని కొట్టేస్తున్నారు, కొంతమంది నిజం అని కొట్టేస్తున్నారు. అది నిజం ఎంత వరకు, ఫేక్ ఎంత వరకు, అది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారే ఒక ప్రెస్ మీట్ ఇచ్చి దాన్ని బహిర్గతం చేయాలి. అతను ఆ ప్రెస్ మీట్ లో ఏమున్నదంటే, నేను బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నమ్మి వచ్చిన, నాకు ఎమ్మెల్సీ ఇచ్చి నన్ను చట్టసభలలో పంపిస్తారు అనేటువంటి ఆలోచించి వచ్చిన, ఇప్పుడు నా చెప్పుతో నేను కొట్టుకునే పరిస్థితి వచ్చింది మిమ్మల్ని నమ్మినందుకు అనే అటువంటి ఒక సారాంశం ఆ వార్తలో కనబడతా ఉన్నది. సో నేనేమంటున్నాను అంటే, నిజంగా నేను అనాలిసిస్ చేసినటువంటి దాని ప్రకారంగా ఇక్కడ బహుజనులని ఎవరు మోసం చేయరు. అగ్రవర్ణ నాయకులు మనతోని ఎంతలో ఉండాలనో అంతలే ఉంటూ వారు స్వలాభం కోసం పనిచేస్తారు కావచ్చు, కానీ ఇక్కడ ఎవరు మోసం చేయరు. మన గొంతుని మనమే నొక్కుంటాను. ఇక్కడ బహుజనవాదం స్టార్ట్ చేసినావు, నువ్వు బీఆర్ఎస్ లోకి పోయినావు. ఇంకొకటి స్టార్ట్ చేసి ఇంకొకటి అటు పోయిన తర్వాత ఇక్కడ కింది స్థాయిలో ఉన్న ఆ వర్గాలను నమ్మేది ఎవరు? అదే మీకు టీఎస్పీఎస్సీ చైర్మన్ ఇస్తానప్పుడు వెళ్ళిపోయేది ఉంటే ఆ బీఎస్పీ అంత హైప్ రాకపోవు, మరి అంత లోన్ ఉండకపోవు, దానికి ఉండే ఓట్ బ్యాంక్ దానికి ఉండేది. ఒకటేసారి దాన్ని ఆకాశానికి ఎత్తి నేల కొట్టిన పరిస్థితి వచ్చే పరిస్థితి కాదు ఈ రోజు బీఎస్పీ పార్టీ కనీసం దేశంలో ఎక్కడ ఒక సీటు రావాలన్నటువంటి పరిస్థితి ఉంది. దానికి నెంబర్ ఆఫ్ కారణాలు ఉండొచ్చు. ఒక మంచి పార్టీ, ఒక మంచి హైప్ తీసుకొచ్చి, ఒకవైపు ఆజాద్ చంద్రశేఖర్ తను మరి ఏఎస్పీ పార్టీని స్థాపించి మరి తను ఇప్పుడు ఎంపీగా కొనసాగిస్తా ఉన్నారు. ఏదైతే కాంచీరాము అదే సంబంధించినటువంటి ఆ దారిలో తను నడుస్తూ బహుజనవాదాన్ని తను కొనసాగిస్తున్నారు. అంటే ఒక స్టెప్ తీసుకొని దానిపైన ఇప్పుడు మనము పదవికి రాజీనామా చేసి వెంటనే వచ్చినాం. రాజకీయాలు వేరు, ఉద్యోగాలు వేరు. రాజకీయాల్లోకి రాగానే మమ్మల్ని గెలిపిస్తారు, మనల్ని ప్రజలు హారతి పట్టి పంపిస్తారు అనేది కళ. ఎందుకంటే రాజకీయంలో చాలా ఎత్తుగడలు, కుట్రలు, కుతంత్రాలు, ఏ క్రమంలో ఏం జరుగుతుంది అనేటువంటి ఒక వ్యవస్థ కొనసాగుతుంది. ఎందుకంటే అగ్రవర్ణాల పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళ వ్యూహాలు అలా ఉంటాయి. సో వీటిని ఎదుర్కోవాలి అంటే మనం నిలబడి కొట్లాడాలి. ఈ రోజు అదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఎస్పీలో ఉండేది ఉంటే సిర్పూర్ లో కళ్ళు మూసుకొని ఈ రోజు ఎమ్మెల్సీ గెలిపించేవారు మిమ్మల్ని, లేకుంటే ఎంపీగా గెలిపించేవారు ఈ ప్రాంతం నుంచి మిమ్మల్ని. రానున్న రోజులలో ₹1 ఖర్చు పెట్టకపోయినా మీరు గెలిచేవారు. ఇప్పుడు మీరు అదే స్టాండ్ తీసుకుని ఉండేది ఉంటే ఇలా జడ్పీటీసీలు, ఎంపీటీసీలుగా, సర్పంచ్లుగా అనేక మంది ఈ రోజు బీఎస్పీ పార్టీకి క్యాడర్ దక్కేది. తీర్మానమల లాంటి వాళ్ళు, ఇంకా చాలా మంది మేధావులు ఒకవైపు కాంగ్రెస్ లో 15 నెలలుగా వచ్చిన గిట్టని వాళ్ళు ఈ వైపుగా ప్రయాణం చేసేవారు. ఎందుకంటే ఒకవైపు టీఆర్ఎస్ ప్రభుత్వం చూసింది కాబట్టి. అంటే కొంతమంది బీజేపీలో సెటిల్ అయ్యారు. చాలా మంది ఏం చేస్తున్నారంటే ఆల్టర్నేట్ గా ఒక పార్టీని చూసుకుంటారు ఎదగడం కోసం. అది బీఎస్పీ పార్టీ అయిన అందరికీ. అదే ఈ రోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, తీర్మానమల లాంటి వాళ్ళు ఇంకా కొంతమంది కలిసి ఉంటే ఈ రోజు బీఎస్పీ పార్టీ స్థిరంగా ఖచ్చితంగా ఒక 20% ఓటు బ్యాంక్ ని టర్న్ చేసింది తెలంగాణలో. అంటే దాదాపు ఒక 30-40 లక్షల ఓటు బ్యాంక్ అయితే తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరిగేది. కానీ అది చేయకుండా ఒకటేసారి అంత హైప్ తీసుకొచ్చి దాన్ని నాశనం చేసి వెళ్ళిండ్రు. ఆ పార్టీ ఇప్పుడు చత్తగల పడిపోయింది. అసలు బహుజన వాదం అంటే ప్రజల్లో విరక్తి పుట్టింది మీ వల్ల. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే సరే మీరేదో నాకున్న పరిజ్ఞానం, నాకున్న అనాలిసిస్ ప్రకారం ఏదో బీఆర్ఎస్ ప్రభుత్వంలో అనేక నిధులు ఉన్నాయట, ఆ నిధులు కేవలం హరీష్ రావుకే లేకుంటే కేటీఆర్ కే వెళ్తాయి, ఆ పార్టీకి వచ్చినటువంటి పార్టీ ఫండ్ కూడా చాలా కోట్లలో ఉంది. విదేశాల నుంచి కూడా తెలంగాణ ఫార్మేషన్ జరిగినప్పుడు కూడా చాలా ఫండ్స్ వచ్చినాయి. ఆ ఫండ్స్ మరి వాళ్ళకి వెళ్లకుండా కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అక్కడికి వెళ్ళిండ్రు అనేది ఇదొక రకమైన ఆలోచన.
ఇంకా పదవి కోసం, అదే పదవి కోసం వెళ్ళేది ఉంటే మీరు నిజంగా న్యాయం చేయాలనుకుంటే ఆలోచన మీకు ఉండేది ఉంటే మీరు ఈ రోజు కాంగ్రెస్ లో పార్టీలోకి వెళ్లి మీరు టీఎస్పీసీ చైర్మన్ ఇంకా ఏదో విద్యాశాఖ మంత్రి సంథింగ్ ఏదో మీకు ఖచ్చితంగా ఎడ్యుకేషన్ పైన ఒక అవగాహన ఉంది కాబట్టి మీ ఏమే అది కాబట్టి దాన్ని చేస్తే బాగుండేది అనేది ఇక్కడ చాలా మంది మెజారిటీ ప్రజలు ఆలోచిస్తా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ మిమ్మల్ని నమ్ముకొని వచ్చిన చాలా మంది ప్రజల పైన కేసులు అయి ఉన్నాయి. వాళ్ళు కొంతమంది ఇష్టం ఉండి ఇష్టం లేకపోయినా మీ వెనుక బీఆర్ఎస్ లోకి వచ్చారు. ఇప్పుడు అదే చాలా మంది కూడా మీరు ఎవరిపైన అయితే ప్రతిపక్ష పాత్ర పోషించి ఓడించారో వారు ఈ రోజు అధికార పార్టీలో కాంగ్రెస్ లోకి వచ్చి అక్కడ కేసులు పెట్టి ఇబ్బంది, చాలా మంది సిరిపూర్ నుంచి యువకులు హైదరాబాద్ కు పారిపోయి దాక్కొని బతుకుతున్నారు. మీ వల్ల చాలా మందికి ఇబ్బంది జరుగుతుంది. ఇప్పుడు మీరంటే ఏదో దాన్ని ఎత్తుగడలు వేసి తప్పించుకోనో లేక సంథింగ్ ఏదైనా చేయగలుగుతారు. కానీ ఒక సామాన్యులు నీకోసం చాలా మంది పనిచేసిండ్రు. గ్రామ స్థాయిలలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అసలు బీఎస్పీలోకి వచ్చిన తర్వాత ఎంతో ఆయనకు ఆ ప్రాంతంలో మనం అనుకున్నాం బట్ గెలవలేకపోయినాం. కానీ సెకండ్ టైం అయితే మనకు ఖచ్చితంగా విన్నింగ్ వచ్చేది కదా. చాలా చోట్ల కూడా ఈ వ్యవహారం ఇది చాలా మంది మాట్లాడుకుంటా ఉన్నారు, పబ్లిక్ నుంచి వస్తా ఉన్నది. ఇప్పటికైనా కూడా వస్తే బాగుందనే ఆలోచన ఉంది. కానీ ఒకసారి మోసం చేసి వెళ్ళిన తర్వాత ప్రజలు అంత ఈజీగా నమ్మరు. అదే ప్రజలు మనకు ఒక అవకాశం ఇచ్చిండ్రు, మీకు 60,000 65,000 ఓట్లు వేసిండ్రు అంటే అది మామూలు విషయం కాదు. ఎందుకంటే చాలా ఓటర్లలో కూడా ఇప్పుడు చాలా చైతన్యం వచ్చింది, మన అందరినీ గమనిస్తున్నారు. ఈ రోజు మనం ఇప్పుడు ఇట్లా మోసం చేసి వెళ్ళాం కాబట్టి ఇంకొకసారి మనం నమ్మే పరిస్థితి లేదు. అంటే ఒక వాదాన్ని మొత్తానికే మీరు తుడిచిపెట్టి వెళ్లారు, దాన్ని నాశనం చేసి వెళ్లారు. అది మళ్ళీ పైకి రావడానికి 100,000 సంవత్సరాలు పడుతుంది. అంటే నేనేమంటున్నా అంటే ఎవరైతే మీకు ఏమైనా వచ్చిందంటే ఆ కాన్స్టిట్యున్సీ తీసుకొని ఆ కాన్స్టిట్యున్సీని మాత్రమే తీసుకొని వెళ్ళిపోండి. కానీ ఇట్లా రాష్ట్రం మొత్తానికే నాశనం చేసి వెళ్ళిపోవడం వల్ల మరొక వైపు ఆ పార్టీ వైపు ఆలోచించకుండా ఈరోజు అగ్రవర్ణ పార్టీల కాళ్ళ దగ్గర అయ్యా బాంచినట్టు బతికే పరిస్థితి ఉన్నది. దానిపైనే కొట్లాడి మీరు అల్లకే పోవడం వల్ల ఇక్కడ చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు, అసహనం వ్యక్తం చేస్తా ఉన్నారు. కొంతమంది మాట్లాడుతున్న వాళ్ళ ఇష్టం వాళ్ళు. ఇక్కడ ప్రజాక్షేత్రంలో మనం వచ్చిన తర్వాత ప్రజల అభిప్రాయాన్ని కూడా మనం గౌరవించే పరిస్థితి ఉంటుంది. అది ఆ గౌరవించినటువంటి పరిస్థితుల్లోనే చాలా మంది లీడర్లుగా విఫలమవుతా ఉన్నారు. ఆ విఫలానికి కారణమే కొంతమంది ఎంత డబ్బు ఖర్చు పెట్టినా గెలవలేనటువంటి పరిస్థితి. అట్లా అంటే మనకు ఒక అవకాశం వచ్చేది, మన స్టాండ్ తీసుకొని అట్లనే ఉండే రాజకీయాలలో ఎప్పుడు ఎలాంటి అవకాశం వస్తే తెలియదు. కానీ మీరు అట్లా అదే క్యాడర్ని కొనసాగించేది ఉంటే ఈ రోజు జడ్పీటీసీలు ఎంపీటీసీ సర్పంచ్లు చాలా మంది బయటకు వచ్చి ఆ ఎజెండా మీద పనిచేసేటువంటి పరిస్థితి నెలకొండేది. దయచేసి ఆలోచించాలి. ఒక పార్టీని మనము కింది స్థాయి నుంచి అనేటువంటి అణగారిన వర్గాల కోసం మనం పనిచేస్తున్నప్పుడు అంబేద్కర్ ఒక మాట అంటాడు, నేను తీసుకొచ్చినటువంటి ఈ పార్టీ కావచ్చు, రాజ్యాంగాన్ని కావచ్చు, లేదా విధి విధానాన్ని కావచ్చు, అన్నిటినీ మీకు చేతినైతే మోయండి, లేదంటే అక్కడే పెట్టండి, కానీ వెనక్కి మాత్రం నెట్టకండి అని చెప్పాడు డాక్టర్ బాబాసాహెబ్. అది క్లియర్ గా చెప్పారు. కాన్స్టిట్యూషన్ అదే చెప్పిండ్రు, మీకు చేతినైతే జెండా మోయండి, లేదంటే ఆ జెండా అక్కడే ఉంచి వెళ్ళండి, కానీ దాన్ని వెనక్కి మోసుకొని తీసుకపోకని చెప్పిండు. మనం అంతా కూడా రివర్స్ వెళ్తా ఉన్నాం. ఇంకెప్పుడు బహుజనవాదం వస్తుంది? ఇప్పుడు తెలంగాణలో బహుజనవాదం అని మాట్లాడితే వాళ్ళని కొనొచ్చు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటర్లు ఇంకా సంథింగ్ పెద్ద పెద్ద నాయకులనే మనం చేయగలిగినానికి బచ్చగాలి ఎంత అనేటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ నెలకొన్నది. మీ వల్ల చాలా మంది ఇప్పుడు మీకు అదే ఆ కోరిక పదవుల మీదనే ఆశ ఉన్నప్పుడు కేవలం సిర్పూర్ నియోజకవర్గానికి అధ్యక్షులు తీసుకొని చేస్తే అయిపోతుండే. తెలంగాణ తీసుకొని మొత్తం ఆగమాగం పట్టించి బయటకు వెళ్ళిపోయింది కాబట్టి బాధ అనిపిస్తా ఉంటది. ఒక పార్టీని మీరు నాశనం చేసి వెళ్లారు. అది అక్కడ హైకమాండ్ ఢిల్లీలో ఏం జరిగింది, అక్కడ మాయావతి గారు ఏం మాట్లాడారు అవన్నీ పక్కకు పెడితే తెలంగాణలో మీకు ఒక సీఎం అభ్యర్థిగా ప్రకటించి మీకు అంత మీకు పవర్ఫుల్ గా మీకు ఇవ్వడం జరిగింది. దాన్ని మీరు ఈరోజు తీసుకుపోయి ఒక అగ్రవర్ణ పార్టీ దగ్గరనే మీరు మా యొక్క అందరి యొక్క ఆత్మ విశ్వాసాన్ని వాళ్ళ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టిన పరిస్థితి. ఈ రోజు కవితకి ఏమైనా అయితే నువ్వు ప్రెస్ మీట్ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలా కేటీఆర్కి ఏమైనా అయితే కేసీఆర్కి ఏమైనా అయ్యేదంటే మనం ఒక పావులుగా ప్రెస్ మీట్ పెట్టాల్సిన పరిస్థితి. అంటే మనం ఏదైతే టీఆర్ఎస్ లో ఆ కొంతమంది ఎట్లా ఉందో పాత్ర ఇప్పుడు ఎట్లుందనో అట్లాంటి పాత్రే మీకు వచ్చింది. అంటే మీకు ఒకేసారి ఉన్నటువంటి గౌరవం అనేది రోజు రోజుకు రాజకీయంగా దిగజారిపోతుంది. ఈ రోజు మీరు జడ్పీటీసీగా పోటీ చేసేప్పుడు గెలవలేని పరిస్థితి ఈ రోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి నెలకొంది. అది దీనికి అన్నిటికీ కారణం మన తప్పిదాలే. సరే ఏదో రాజకీయాలలో అనేకమైన అవకాశాలు వస్తాయి, కానీ మన పేద ప్రజల అణగారిన వర్గాల ప్రజల యొక్క కోరికలు వారి యొక్క ఏంటిది అంటే ఒకటేసారి మనల్ని ఎవ్వరు కూడా రాత్రికి రాత్రే హీరోగా చేసేటువంటి ప్రయత్నం లేవు. అదే ఈ రోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సర్ది కట్టుకుని పనిచేసే పరిస్థితి నెలకొనేది ఈ రోజు ఆయన తను బీఎస్పీలో కొనసాగిస్తే. చాలా మంది మాట్లాడుతున్నారు సిర్పూర్ ప్రాంతంలో కావచ్చు, ఆసిఫాబాద్ కావచ్చు, తెలంగాణలో
ఈ రోజు తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేసిన అనంతరం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉండేది ఉంటే ఖచ్చితంగా బీఎస్పీ లోకి వెళ్లేది అన్నట్టు మేధావి వర్గాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ ఐడియాలజీ సేమ్, బహుజన వర్గం కోసం పనిచేసిన వాళ్ళు. తను ఐపీఎస్ గా పనిచేసినటువంటి తనకు అనుభవం ఉంది. తను ఇంకోవైపు జర్నలిస్ట్ గా పనిచేసి, ఎమ్మెల్సీగా పనిచేసి, మరియు మరొక వైపు ఒక ప్రభుత్వాన్ని పడగొట్టినటువంటి ఇలా ఘనత తీన్మార్ మల్లన్నకు ఉన్నది. సో వీరిద్దరు పవర్ఫుల్ గా కలిస్తే మనకి ఇంకొన్ని కొంతమంది నాయకులు మనకు తయారయ్యే వాళ్ళు. ఈ రోజు మరి తీన్మార్ మల్లన్న ఏం స్టెప్ తీసుకుంటారు అనేది కూడా తెలంగాణలో ఒక ఆశ్చర్యానికి గురి చేస్తా ఉంది. తను ఎటు వెళ్తాడు, ఏం చేస్తాడు అనేది కూడా ఆలోచిస్తా ఉన్నారు. లేదా పార్టీని కొనసాగిస్తాడా, కొత్త పార్టీ పెడతాడా అని కూడా మాట్లాడుతా ఉన్నారు. ఈ విషయాలపైన తీన్మార్ మల్లన్న, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి యొక్క అభిప్రాయాలని ఖచ్చితంగా కూడా బహుజనవాదమైన తెలిపాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ.